పర్ణశాలలో నన్ను దాచెను నీ కృపా బాహుళ్యమే నీ దాచెను నీ దయా సంకల్పమే నీ ఓదాచెను నీవే నా స్వాస్థ్యము నీకే నే సొంతము నీవే నా ధైర్యము నా సామర్థ్యము నీవే నా స్వాస్థ్యము ధైర్యము నా సామర్థ్యము నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా ధవళ సింహాసన సీనుడా ఆమేన్ ధవళ వర్ణుడా నా యేసయ్యా ధవళ సింహాసన సీనుడా ఆమేన్ రత్నవర్ణుడా నా యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. మన ఎండిపోయిన ఎడారి బ్రతుకులు నిండైన ఆశలుగా నిలిచిన ప్రభుని మనము గడపరుద్దాం. అందరూ స్వరాలు కలిపి పాడాలి. మిమ్మల్ని మీరు మరచిపోయి ప్రభుని స్తుతించండి. జీసస్ ఆమేన్. ఎండిన ఎడారి బ్రతుకులో నా నిండైన ఆశలు నీవే కదా ఎండిన ఎడారి బ్రతుకులో నా నిండైన ఆశలు నీవే కదా సొమ్మసిల్లిన వేళలో నా బలము నీవై నడిపించివి సొమ్మసిల్లిన వేళలో నా బలము నీవై నడిపించివి నీవే నా ఆమేన్ నీవే నా ధైర్యము నా సామర్థ్యము నీవే నా స్వాస్థ్యము నేనే నీ సొంతము నీవే నా ధైర్యము నా సామర్థ్యము నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా ధవళ సింహాసన సీనుడా ధవళ వర్ణుడా నా యేసయ్యా మరొకసారి ధవళ సింహాసన సీనుడా ధవళ వర్ణుడా నా యేసయ్యా చప్పట్లు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ఆమేన్ గ్లోరీ టు జీసస్ కాలని సీది కమ్ముకున్న వేళలు నా హృదిలో కాంతులు వెలిగించితివే కాలని సీది కమ్ముకున్న
ఉన్న వేళలు నా హృదిలో కాంతులు వెలిగించితివే. తేజోవాసుల స్వాస్థ్యములో నా భాగము నీవై నిలచితివే. తేజోవాసుల స్వాస్థ్యములో నా భాగము నీవై నిలచితివే. నీవే నా స్వాస్థ్యము, నేనే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము. నీవే నా స్వాస్థ్యము, నేనే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. ధవళ సింహాసన సీనుడా, ధవళ వర్ణుడ నా యేసయ్యా. ధవళ సింహాసన సీనుడా, రత్నవర్ణుడ నా యేసయ్యా. చేతులు పైకి చప్పట్లు. దుఃఖ సాగరాలు చీల్చిన ఆ దయాసాగరుడైన యేసయ్యని స్తుతించి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దుఃఖ సాగరమును చీల్చిన దయాసాగరుడవు నీవే గదా. దుఃఖ సాగరమును చీల్చిన దయాసాగరుడవు నీవే గదా. దయగల నీ ఆత్మతో సమభూమిలో నన్ను నిలిపితివే. దయగల నీ ఆత్మతో సమభూమిలో నన్ను నిలిపితివే. నీవే చప్పట్లు. నేనే, నీవే నా ధైర్యము, నా సామర్థ్యము. నీవే నా స్వాస్థ్యము, నీవే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. మరొకసారి. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. మరొకసారి. ఆత్మాభిషేకము యేసయ్యా. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. ధవళ సింహాసన సీనుడా, ఆమేన్. ధవళ వర్ణుడ నా యేసయ్యా. ధవళ సింహాసన సీనుడా, థ్యాంక్ యూ లార్డ్. రత్నవర్ణుడ నా ఈ దయా సంకల్పం, నీ దయా సంకల్పమే నీ పర్ణశాలలో నన్ను దాచెను. నీ కృపా బాహుళ్యమే నీ కౌగిలిలో ఓదార్చెను. నీ దయా సంకల్పమే నీ పర్ణశాలలో నన్ను దాచెను. నీ కృపా బాహుళ్యమే నీ కౌగిలిలో ఓదార్చెను. నీవే నా స్వాస్థ్యము, నేనే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము. నీవే నా స్వాస్థ్యము,
నీకే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా. ధవళ సింహాసన సీనుడా, ధవళ వర్ణుడా నా యేసయ్యా. మరొకసారి ధవళ సింహాసన సీనుడా, ధవళ వర్ణుడా నా యేసయ్యా. నీ దయా సంకల్పం, నీ దయా సంకల్పమే నీ పర్ణశాలలో నన్ను దాచెను. నీ కృపా బాహుళ్యమే నీ కౌగిలిలో మరొకసారి నీ దయా సంకల్పమే నీ పర్ణశాలలో నన్ను దాచెను. నీ కృపా బాహుళ్యమే నీ కౌగిలిలో ఓదార్చెను. నీవే నా స్వాస్థ్యము, నీకే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యం. అంత కలిసి నీవే నా స్వాస్థ్యం, నీకే నీ సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా, నా అభిషేకము. నీవే సీనుడా, ధవళ వర్ణుడా నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తుదాం. అందరూ రెండు చేతులు, ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తా, తలలు పైకెత్తాలి. హల్లెలూయా. ఎండిన ఎడారి బ్రతుకులో నా నిండైన మరొకసారి ఎండిన ఎడారి బ్రతుకులో నా నిండైన సొమ్మసిల్లిన నా బలము నీవై నడిపించితివి. మరొకసారి అనుభవిస్తూ పాడండి. రెండు చేతుల పైకెత్తి, అందరు చేతుల పైకెత్తండి. నీవే నా స్వాస్థ్యం, నీకే నే సొంతము. నీవే నా ధైర్యం, మన ధైర్యము యేసయ్యే. నీవే నా స్వాస్థ్యం, నీకే నే సొంతం. మనకు సంబంధించిన వారము కాదు. నా సామర్థ్యం, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా. కాళని సీధి కమ్ముకున్న వేళలు నా హృదిలో నా కాంతులు వెలిగించితివే. గుండె మీద చేపెట్టుకొని కాళని సీధి కమ్ముకున్న వేళలు నా హృదిలో నా కాంతులు వెలిగించితివే. తేజోవాసుల చేతులు పైకెత్తి నా భాగము నీవై. యేసయ్యతో చెప్పండి అన్నమాట, ప్రభువా నీవే నా భాగము. తేజోవాసుల స్వాస్థ్యములో నా భాగము నీవై నిలచితివి. నీవే నా స్వాస్థ్యం, నీకే నే సొంతము. నీవే నా ధైర్యము, నా సామర్థ్యము, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా, నా ఆత్మాభిషేకము. నీవే యేసయ్యా.
దుఃఖ సాగరము చీల్చిన దయా సాగరుడవు నీవే యేసయ్యా. మరొకసారి దుఃఖ సాగరము చీల్చిన దయా సాగరుడవు నీవే యేసయ్యా. దయగల నీదు ఆత్మతో సమభూమిలో నన్ను నిలిపితివి. మరొకసారి దయగల రెండు చేతులు పైకెత్తి ప్రభువును చూస్తూ చెప్పండి, సమభూమిలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన సమభూమిలో నిలబెట్టి ఉన్నాడు. నీవే నా స్వాస్థ్యము, ఆమేన్. నీకే నే సొంతము, నీవే నా ధైర్యం, చప్పట్లు, నా సమర్థన, శక్తి కొలది చప్పట్లు. నీవే నా స్వాస్థ్యము, నోరు తెచ్చి పూర్ణ మనసుతో పాడండి, పూర్ణ బలముతో పాడండి. నీవే నా ధైర్యం, శక్తి కొలది. నా సమర్థన, ఆమేన్. అభిషేకము నీవే యేసయ్యా. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. మరొకసారి. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. ధవళ సింహాసన ధవళ సింహాసన ధవళవర్ణుడా నా యేసయ్యా. ఆమేన్. ధవళ సింహాసన శీలుడా రమణవర్ణుడా నా యేసయ్యా. ఆమేన్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్ మన జీవితంలో దుఃఖ సాగరములను చీల్చివేసి తన దయగైన ఆత్మ చేత సమభూమిలో నిలబెట్టిన ఆ దయాసాగరుడైన దేవునికి కృతజ్ఞత స్తుతి ఆరాధన సమర్పిద్దాం. దుఃఖ సాగరమును చీల్చిన దయా సాగరుడవు నీవే యేసయ్యా. దుఃఖ సాగరమును చీల్చిన దయా సాగరుడవు నీవే యేసయ్యా. దయగల నీదు ఆత్మతో సమభూమిలో నన్ను నిలిపి. మరొకసారి. దయగల నీదు ఆత్మతో సమభూమిలో నన్ను నిలిపితివి. నీవే నా శ్వాసము, ఆమేన్. నీకే నే సొంతము, చప్పట్లు. నీవే నా ధైర్యము, నా చేతులు పైకెత్తి, చేతులు నీవే పైకెత్తి. నా శ్వాసము, నీకే నే సొంతము, నీవే నా ధైర్యము, నా సామర్థ్యము, నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. నా ఆత్మాభిషేకము నీవే గట్టిగా అందరూ కలిసి. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. ఆమేన్. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. చేతులు పైకెత్తి. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. భాషల వలన వారు భాషల్లో స్తుతించండి. ఆత్మాభిషేకం దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని పొందుకోండి. నా ఆత్మాభిషేకము నీవే యేసయ్యా. Spirit of God,
చేతులు పైకెత్తి స్తుతించండి, గంభీరంగా స్తుతించండి. నా ఆత్మాభిషేకము భాషల వరకు వారు పరలోకం భాషలో నీవే సయ్యా. ధవల సింహాసనాసీనుడా, ధవల వర్ణుడా నా యేసయ్యా. తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాతో మాట్లాడబోతుంది వందనాలు. నీ దాసుని ప్రభువా కాకినాడ పట్టణం నుంచి మా మధ్యకు నడిపించారు. రాత్రి ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఇంకా మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం. స్తోత్రం. దైవ సేవకులు మన మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. దేవుని సేవకులు ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివార దినాన్ని మీతో ఉండటానికి ప్రభువుకి ఇష్టమైంది. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సామాన్యంగా సండే అయితే కాకినాడలోనే ఉంటూ ఉంటాను, కానీ ప్రభు మరి ఈ రీతిగా నడిపించారు. ప్రభువుకే మహిమ. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సమయంలో ఈ స్థలంలో ఈ రీతిగా నిలబెట్టి ఉన్నారు. ఇందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వాక్యమై ఉన్న మహాదేవుడివి, కూడి వచ్చిన వారు ఎవరి ఆలోచన ఏమై ఉన్నదో, ఎవరి అవసరత ఏమై ఉన్నదో, ఎవరి పరిస్థితులు ఏమై ఉన్నావో అన్నీ తేటగా ఎరిగిన దేవుడివి. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి, మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, దీనుడను మరోసారి మీ సిలువ చాటున దాచుకొని మీ స్వరం వినిపించమని బ్రతిమలాడుచున్నాను. మహిమ పొందమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగా సిద్ధపడి వచ్చారనుకుంటున్నాను. నేను రాత్రి ఒక మాట అనుకున్నాం మనం. ఏంటమ్మది? రేపు యెహోవా మన మధ్య అద్భుత కార్యములు చేయను గనుక బాగా సమర్పించుకొని వచ్చారని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సందర్భంలో రాత్రి కొంచెం సాక్ష్యము పంచుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. మరికొన్ని అనుభవాలు మీ ముందర ఉంచి దేవుడు ఈరోజు నాకు ప్రేరేపించింది.
వెళ్ళిన తర్వాత చాలాసేపు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టినప్పుడు మీకు కూడా అప్పుడప్పుడు నిద్ర పట్టదు, అప్పుడప్పుడు మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, దేవుడు ఎందుకో నన్ను ప్రార్థన చేయమంటున్నాడు అని లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన తర్వాత దేవుడు తప్పనిసరిగా తన చిత్తాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అలాగే కొంచెంసేపు ప్రార్థన చేసుకుని పండుకున్నాను. ఈరోజు మా దగ్గర చాలా మెసేజ్లు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే నా దైనందిన జీవితం ఏంటంటే, తెల్లవారుజాని 3:30కు లేస్తాను, బ్రష్ చేసుకుని డ్రెస్అప్ చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు, అంటే మీరు చేయరని కాదు, మీరు కూడా అలాంటి మంచి అలవాటు ఉన్నవారే, మంచి దైవజ్ఞులతో నడిపించబడుతున్నారు. లేచిన వెంటనే బ్రష్ చేసుకోకుండా, పై వస్త్రం కూడా వేసుకోకుండా ఏదో టవల్ వేసుకుని ఎలాగున్న వాళ్ళు అలాగే ప్రార్థనకి పూనుకోవడం అది అంత మంచిది కాదు. కొంతమంది షర్ట్ లేకుండా టవల్ వేసుకుంటారు. అలాగా మీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళగలరా? అధికారుల దగ్గరికి వెళ్ళగలరా? అందరికంటే గొప్పవాడు మన దేవుడు, సజీవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్ళాలి. పాసిమొఖాలతో ప్రార్థన చేయడం అది కరెక్ట్ కాదు. మీరు అలా చేయరని నమ్ముతున్నాను నేను. ఒకవేళ ఎవరైనా అలా చేస్తూ ఉంటే కరెక్ట్ చేసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాను. 3:15 గంటలకల్లా దేవుని సన్నిధిలో ఉంటాను. అక్కడి నుంచి 5:15 వరకు నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ టైం నాకు ఎంతో ఇష్టమైనటువంటి టైం. ఎవరు లేకుండా ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం. ఆ తర్వాత సంఘం వస్తారు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఆరాధన ఉంటుందండి మా చర్చిలో. చిన్న సంఘం అయినా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఆ ఎర్లీ మార్నింగ్ ప్రేయరు సంఘాలకి, కుటుంబాలకి చాలా ఆశీర్వాదం. లేచి ఇంకా ఈ లోకాన్ని చూడని క్రితమే, ఈ మనుషులతో మాట్లాడని క్రితమే దేవుని వెతకడము, దేవునితో మాట్లాడటం. ఆ రోజంతా మందే, సైతానికి అధికారం ఉండదు. అలాగైన తర్వాత 6 గంటల వరకు ఆరాధన ఉంటుంది. అయిపోయిన తర్వాత నా రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం వెయిట్ చేసి కాఫీ అది తాగి స్నానం చేసుకుని బైబిల్ పట్టుకుని కూర్చుంటాను. ఆ రోజు నా స్టడీ అయిపోయాక మెసేజ్ దేవుడు ఆ స్టడీలో ఇచ్చి ఒక మెసేజ్ తీసుకుని రాసుకుంటాను డైరీలో. ప్రతిరోజు అలా ఒక మెసేజ్ రాస్తాను. ఆ రాసినవన్నీ కూడా ఎక్కడ దేవుడు ఏది నడిపిస్తే అది చెప్తూ ఉంటాను. అలాగా ఈ ఆలోచన చేస్తూ ఏది చెప్పాలి ప్రభు అనుకుంటే, ఈరోజు ఇక్కడ ఒక ప్రాఫిటికల్ మెసేజ్ దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అది చిన్నగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చారు కాబట్టి అది మనకు అవసరమని, సంఘమునకు అవసరమని నేను నమ్ముచున్నాను. అనుమానం లేకుండా నమ్ముచున్నాను. అది మనం విందాం ఈరోజు. అయితే రాత్రి నేను ఇన్కంప్లీట్గా విడిచిపెట్టినటువంటి సాక్ష్యమును కొద్ది నిమిషాలు పంచుకుని ముందుకి వెళ్తాం. నేను మీ ప్రక్కనే కృష్ణా జిల్లాలో సూపరింటెండెంట్గా పనిచేసేవాడిని. మచిలీపట్నంలో డిఈఓ ఆఫీస్లో. మాకు ప్రమోషన్లు ఇచ్చే సమయం వచ్చింది. ఆ సమయంలో ఆ లిస్టులో నేను నెంబర్ 1. అంతవరకు కౌన్సిలింగ్ జరిగేది. అంటే నెంబర్ 1 వాళ్ళని పిలిచి ఈ వేకెన్సీలు నీకు ఏది కావాలో కోరుకో అనేవారు. సరిగ్గా నా దగ్గరికి వచ్చేసరికి కౌన్సిలింగ్ తీసేశారు.
మరి డైరెక్టర్కి ఏమి ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆయన ఇష్టం వచ్చిన ప్లేసులకి ఇష్టం వచ్చిన వాళ్ళు వేసేసాడు. నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా పోస్టులు కొనుక్కున్నారు, ప్లేసులు కొనుక్కున్నారు. నేను కొనుక్కోను, కొనుక్కోను. అప్పట్లో ఈ గుంటూరే నన్ను వేయమని ఆ ఎమ్మెల్సీ వాళ్ళు నన్ను అడిగారు, మీరు వస్తారా గుంటూరు, ఇక్కడ తీసుకుంటామని. మీ ఇష్టం అని చెప్పేసి కొన్నాను. కానీ ఆ డబ్బుల మధ్య నేను నిలబడలేకపోయాను. ఎవరికి అక్కర్లేని శ్రీకాకుళం వేసారు నాకు ప్రమోషన్ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ శ్రీకాకుళం ఎట్లా ఉంటుందంటే క్రిస్టియానిటీ 1% కూడా ఉండదు అక్కడ. క్రైస్తవులకి ఇల్లే దొరకవు, అద్దెలకు ఎవరు ఇవ్వరు. ప్రతి ఇంటి మీద ఇంత బొమ్మ పెట్టుకుంటారు. ఆఫ్కోర్స్ లైవ్ అనుకుంటాను, కొన్ని ఖర్చు చెప్తూ ఉంటాను. అందువల్ల నాకు ఇల్లు దొరికేది కదా. తర్వాత ఫుడ్ కూడా హోటల్ ఫుడ్ పడేది కాదు. ఎందుకులే చానాలు చేసాను ఉద్యోగం, వెళ్ళిపోదాం వాలంటీర్ పెట్టుకొని, సేవ ఉంది, పిల్లలు చేస్తున్నారు కదా అనుకుంటున్న టైంలో ఒక ఎంఈఓ, సార్ మీరు రాక క్రిస్టియన్ ఆఫీసర్ వచ్చారు, వెళ్ళిపోతే ఎలాగా, మా ఇల్లు ఇస్తాను రండి సార్ అన్నాడు. సరే ఆయన ఉన్న రూము, ఫ్రంట్ రూమ్ ఖాళీ చేసి నాకు ఇచ్చాడు. ఆ ఇంట్లో ఉంటూ ఉండగా ఆయన చర్చ్ నడిపిస్తున్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఆ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ చర్చికి వెళ్ళేవాడిని నేను. అమ్మానుగా సండే వచ్చేవాడిని కాకినాడ, రాకపోతే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి నన్ను మాట్లాడమనేవారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేవాడిని. అది వాళ్ళకి ఎక్కేది కాదు. అలాగా కొద్ది కాలం నడిచింది. ఆయన శుభవార్త టీవీలో మాట్లాడుతూ సార్ మీరు బాగానే మాట్లాడుతున్నారు, నా ఛానల్లో మాట్లాడండి అని హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక 4 మెసేజ్లు నా చేత ఇప్పించాడు. మరలా నెల తీసుకెళ్ళి మరలా 4 మెసేజ్లు ఇప్పించాడు. మరలా నెల తీసుకెళ్ళి మరలా 4 మెసేజ్లు ఇప్పించాడు విజయానందరావు గారు. ఆ 12 మెసేజ్లు టెలికాస్ట్ అయిపోయాయి. తర్వాత 2010 సెప్టెంబర్ నెలకు నేను రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోయి ఒక అక్టోబర్ నెల మరలా ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. అన్నీ కూడా సెట్ చేసేసుకొని నవంబర్ నుంచి సెకండ్ ఎండింగ్ మొదలుపెట్టినట్లుగా నేనేం చేశానంటే ఒక నెల అంతా కూడా ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకున్నాను. ఒక పూట భోజనం చేసి ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రార్థన చేసుకుని సాయంకాలం తిని పండుకుంటూ ఉండేవాడు, నేను నా భార్య ఇద్దరు. ఒక 10 రోజులు ప్రార్థన చేసేసరికి ఇంకా ప్రార్థనకే పూనుకున్నాం కాబట్టి ఎవరే ప్రార్థన అంశం చెప్తారా అని రాసుకునేవాడిని. ఇంత విస్తారమైన టైం ఉంది కాబట్టి. అమెరికాలో ఫ్లారిడా నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక అబ్బాయి, గుంటూరు జిల్లా అబ్బాయి, సత్తెనపల్లి అబ్బాయి. అతడు ఇక్కడ తెలుగు మీడియంలో డిగ్రీ చదివి ఎంసీఏ చేసి నెమ్మదిగా అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. ఈయనకి అర్థమయ్యేది కాదు, ఈయన ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఉద్యోగం ఇచ్చేవారు, వెంటనే తీసేసేవారు. అలా ఫ్రంట్ రూమ్లో ఉండేవాడు. ఫ్రంట్ రూమ్లో ఉంటూ ఉండగా ఖాళీగా ఉండి టీవీ పెడితే నా మెసేజ్ వస్తుందిలా ఉంది. ఆ మెసేజ్ చూసి ఫోన్ నెంబర్ రాసుకున్నాడు. ఆయన చేసాడు, ఆ కుర్రాడు చేశాడు నాకు ఫోన్. సార్ నా పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏమైనా ప్రార్థన చేసి పెడతారా నాకు అన్నాడు. ఎవరు ప్రార్థన కోరుకుంటారా అని చూస్తున్నాం కాబట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒక 10 రోజులు అయిన తర్వాత మరలా ఫోన్ చేశాడు. సార్ నాకు ఇంటర్వ్యూ వచ్చింది అన్నాడు. సరే నీ ఇంటర్వ్యూ టైం చెప్పు, ఇక్కడ నేను ప్రేయర్లో ఉంటానంటే వాళ్ళకి డే టైము మన నైట్ టైం మిడ్ ఫోన్ చేస్తే 4 hours ప్రేయర్లో ఉన్నాను. హీ గాట్ జాబ్. అతను ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా మాట్లాడేవాడు.
ఆ తర్వాత ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత ఏ ఛానల్లో వస్తున్నారు మీరు, మళ్ళీ కనపడడం లేదేంటి అన్నాడు. లేదు బాబు, అప్పుడే నేను ఒక ఆయన మాట్లాడించాడు, నాకు ఛానల్ ఏమి లేదు, నేను మానేశాను. మానేయడం కాదు, వేరే దాంట్లో మాట్లాడాను, ఆగిపోయాను అంటే, అలా కాదు, నాకు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు మానేయకూడదు అని ఆ అబ్బాయి ప్రేరేపించి 2012 జనవరి నుంచి ఇప్పటి వరకు నా టీవీ ఖర్చులైనా ఆ అబ్బాయి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత నేను టీవీలో మాట్లాడుతున్నాను. నా డబ్బులు ఎక్కువైపోయి కాదు, నేనేం డబ్బులు సంపాదించలేదు. కారణం ఏంటంటే దేవుని బిడ్డ ఉద్యోగం చేసినా ఏం డబ్బులు సంపాదించను. నేను రాత్రి ఒక మాట చెప్పాను, 300 జీతం ఉంటే 4 అంకెల మీద నేను లంచం తీసుకునేవాడిని అని. దేవుడు నాకు రక్షణ ఇచ్చిన తర్వాత దైవజనులు కాళ్ళని కలుసుకుని ఇంకా ఎలాగ లోతుకి ఎదగాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అని తెలుసుకునే పరిస్థితిలో కొందరు కొన్ని సలహా చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు చాలామంది డబ్బులు తీసుకున్నావు కదా, అన్నీ తిరిగి ఇచ్చేయన్నారు. అకౌంట్లో డబ్బులు తీసాను, అవన్నీ పట్టుకుని వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, బాబు ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకో, నన్ను క్షమించు, ఈ డబ్బులు నా కొడుకుని తినేసి, క్షమాపణ కోరుకుంటూ అందరికీ తిరిగి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ప్రభువు దగ్గర అయ్యాను నేను. అక్కడి నుంచి నా ఆత్మీయ జీవితం చాలా ఆశగా, ఆసక్తిగా, చాలా సంతోషంగా నడిచేది. ఎందుకంటే పాపమంతా మన దగ్గర పెట్టుకుని ప్రభువుని సమీపించలేమండి. మనసు అంతా గిల్టీగా ఉంటుంది. గిల్టీగా ఉండి సమీపిస్తాం, మనమే పారిపోతాం ఆ పరిశుద్ధత ముందు నిలబడలేక. ఆ రీతిగా నేను ప్రభువు సమీపంగా ఉంటూ ఉండేవాడిని. ఇప్పటికీ అలాగే ఉన్నాను దేవుని కృపలో. ఎప్పుడైతే ఈ టీవీ పరిచర్య మొదలుపెట్టానో, ఇప్పుడు చాలామంది టీవీలు చూడడం తగ్గించేశారు, కానీ అప్పట్లో చాలామంది టీవీలు చూసేవారు. ఎందుకంటే టీవీ మెసేజ్ వెళ్ళిన రోజంతా ఫోన్లే, నాకు వరుస పెట్టి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు. ఇలా ఉంటూ ఉండగా కర్ణాటక నుంచి ఒక ఆమె ఫోన్ చేసేది నాకు. కొంత కన్నడ, కొంచెం తెలుగు కలిపి మాట్లాడేది. నాకు సరిగ్గా అర్థం కాక చెప్పి అని అని వినేవాడిని, వినేసి పెట్టేసేవాడిని. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత ఏమందంటే, ఏసప్ప రమ్మంటుంటే నువ్వు అంటావేట అన్నది. నేను అంతకుముందు ఎప్పుడు బెంగళూరు పోలేదు. ఈవిడెవరో రమ్మంటుంది కదా, బెంగళూరు కూడా ఒకసారి చూద్దాం, ఎప్పుడు వెళ్ళలేదు బెంగళూరు అనుకుని, సరే వస్తున్నానన్న. టికెట్ తీసుకున్నాను, బెంగళూరు సెంట్రల్ సిటీ స్టేషన్లో దిగాను. ఆ పక్కనే బస్ స్టాండు, అక్కడికి అడిగి వెళ్ళాం. నన్నంటే టీవీలో ఆవిడ చూస్తుంది, కానీ ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేనేం ఊహించుకుంటున్నానంటే, బెంగళూరు నుంచి అంటే పెద్ద సిటీ నుంచి మాట్లాడుతుంది ఈమె, బాగా చదువుకుందో లేకపోతే ఉద్యోగం చేస్తుందో, ఆమెను బట్టి పరిచర్య ఎలా చేయాలో అనుకుంటూ ఉండగా ఆఖరికి ఫోన్ పట్టుకుని బస్ స్టాండ్లో కలుసుకున్న పలానా పాయింట్ దగ్గర నిలబడ్డానంటే ఆవిడ కూడా ఆవిడకి వచ్చింది, నన్ను చూసి గుర్తుపట్టింది. ఆవిడని చూసి నేను స్టన్ అయిపోయాను. కారణం ఏంటంటే ఆవిడ ఒక ఆటవిక మనిషిలాగా ఉంది. ఏంటి ఈవిడైనా నాతో ఫోన్లో మాట్లాడుతుంటా అనుకున్నాను, స్వరం అదే. సరే బయలుదేరాం కూడాను. బస్సు ఎక్కించింది. ఆ బస్సు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం తీసిపోయింది. లాస్ట్ స్టేషన్లో దింపింది. బెన్నార్ఘట్ట అని ఆ లాస్ట్ స్టేషన్లో దింపింది. అక్కడి నుంచి మరొక బస్సు ఎక్కించింది. అది ఆ నేషనల్ పార్క్, అంటే అక్కడ ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్లోంచి వెళ్తుంది ఈ బస్సు. ఈవిడేంటి ఈవిడ డౌట్గా కనపడుతుంది నాకు మనిషి చూస్తేని. మరి ఊర్లో ఎక్కడ ఈవిడికి వెళ్ళలేదా ఏంటి, అడవిలో తీసుకుపోతుంది అనుకున్నా. పక్కన డౌట్ పడుతున్నాను. సరిగ్గా అడవిలో మధ్యలోకి వెళ్ళాక బస్సు ఆఫ్ చేసింది, నేను అక్కడ దింపింది. డౌట్ పడి కొలిది ఇంకా డౌట్ పెరిగిపోతుంది నాకు.
అక్కడికి వెళ్ళి అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్తో మాట్లాడింది, నన్ను లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి గెస్ట్ హౌస్ అది డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు గెస్ట్ హౌస్ అది. అక్కడ వాచ్మ్యాన్ ఉన్నారు, భార్య భర్తలను. వాళ్ళతో మాట్లాడి లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ సోఫా అంటే కూర్చున్నాను. సాయంకాలం 4 అయిపోయింది. తొలి రోజు బయలుదేరితే కాకినాడ, తొలి రోజు సాయంకాలం 5 గంటలు బయలుదేరితే మరుసటి రోజు 4 అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఏమైనా తింటావా అంది. తింటాను అంతేదో సోడు ముద్ద తట్టుకొచ్చింది, తిన్నాను. స్నానం చేస్తామంటే అక్కడ అన్ని ఏర్పాట్లోనే స్నానం చేశాను. సాయంకాలం 6 అయిందండి. నాకు ఇక్కడ ఏంటి ఇదంతా నాకు అయోమయంగా ఉంది, నాకు అర్థం కావడం లేదు. 20 మంది వచ్చారండి సాయంకాలం 6 గంటలకు అక్కడికి. అందరూ ఈ ఆటవిక జాతి మనుషులే. వాళ్ళతో కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయికి విచ్ క్రాఫ్ట్ చేశారు. విచ్ క్రాఫ్ట్ అంటే చెల్లంగితనం అంటారు కదా, మీ ఏరియాలో ఏమంటారో తెలియదు. చెల్లంగితనం చెడిపి పెడతారంటారు కదా అమ్మ, తెలుసా? అర్థం లేదు, అర్థం లేదు. చెల్లంగితనం అంటే ఏమంటారు పాస్టర్ గారు? చేతబడి. ఆ అమ్మాయి బట్టలు ఇప్పుని పరిగెత్తుతుంది వీధులంట. దుప్పటి ముసుకేసి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాను. ఈవిడ జరిగిన సంగతి ఇది, ఈవిడ ప్రార్థన చేయాలని నిన్ను పిలిపించాను అని అప్పుడు చెప్తున్నారు నాకు. నిజానికి ఇక్కడ అంత లేదని నాకు. నేను ఏంటి పోనీ 2-3 అన్నా రాలేదు, చర్య ఇలాంటి ఇది పెట్టారేటి నా ముందర అనుకున్నాను. కానీ ఏం చేయడానికి లేదు నాకు. ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు పిలిచి రండి ప్రార్థన చేద్దారన్నా కూడా ఎవరూ లేరు. కానీ నాకు విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం. నేను ప్రభువుని ఎరుగుదును, ప్రభువు నన్ను ఎరుగును. ఇలా ఒకవేళ వీళ్ళు మోసం చేసే వాళ్ళైతే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఎక్కడో నన్ను ఆఫ్ చేస్తాడు కదా. ఏదో ఉంది, ఎందుకో తీసుకొచ్చాడు, వీళ్ళు ప్రార్థన చేయమంటారు అని నా విశ్వాసం ఇంకా ఎప్పుడూ లేనంత విశ్వాసం పెట్టుకుని ఆ రోజు నేను ప్రార్థన చేశాను. అంతకుముందే వాక్యం ఎరిగినవాను కాబట్టి ప్రభు మనకిచ్చిన అధికారం లోక 10:19 శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను. మార్కు 16:17 మీరు దెయ్యములను వదలకొడతారు. రోమా 16:20 సాతాను మీ కాళ్ళ కింద చితక త్రొక్కించేస్తారు. యాకోబు 4:7 అపవాదులు ఎదిరించిన వారు పారిపోతారు. ఈ విశ్వాస మాటలో ప్రభు ఇచ్చిన డెలికేషన్ ఆఫ్ అథారిటీ ఇవన్నీ మనసులో పెట్టుకొని నేను కమెంట్ చేశాను. కమెంట్ చేసేసరికి ఆ అమ్మాయి విడుదల పొందుకుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు శక్తుల మీద అధికారం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేర్ ఇస్ ఎ పర్పస్. ఆవిడ ఉద్దేశం ఉంది దేవునికి. శక్తుల మీద అధికారం కలిగిన దేవుడు. ఏ దెయ్యాలు అంటే మనం భయపడవలసిన పని లేదండి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అయితే ఒక్క విషయం చెప్తాను, దెయ్యాలను ఎలా వదలగొట్టాలో. దెయ్యాలని వదలగొట్టాలంటే ముందర మన లోపల ఉన్న దెయ్యాన్ని బయటకు కొట్టాలి. అటు బయట ఉన్న దెయ్యం పోతాడు. యేసుక్రీస్తుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, నువ్వెవడం అని పీకేశారు చూసారండి. ఇప్పుడు ఏమనుకోవాలంటే దెయ్యాలు యేసుక్రీస్తుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, నీ పేరు కూడా చెప్పి నిన్ను కూడా ఎరుగుదును అనాలి. ఎప్పుడంటే దెయ్యాలు ఈ మాట అంటే మమ్మల్ని అందరూ బలపరచాలని ఈ మాట చెప్తున్నాను. భయపడతారేమో, భయపడవలసిన పని లేదు. ప్రభు మనకు అధికారం ఇచ్చాడు, అథెంటికేటెడ్గా ఇచ్చాడు. మనకు దేవుని చట్టం ఇది. భూమి ఆకాశం గతించిపోయినా ఈ మాటలు గతించవు. అక్షరంలో ఉన్నటువంటి అధికారాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు మనం సైతాన్ని ఎప్పుడు గుర్తిస్తాడు?
వాడు అనేక సార్లు అనేక రీతిగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. వాడిని జయించడానికి ఒకే ఒక్క మాట, దీన్ని కనుక గట్టిగా పట్టుకుంటే వాడు ఏమీ చేయలేడు. ఇంగ్లీష్లో అయితే 2 అక్షరాలు, ఎన్ఓ నో. ఏంటమది చెప్పండి? నో. ఆడేం చెప్పినా సరే నో. నిన్ను ఏదే ప్రేరేపిస్తూ ఉంటాడు, ఏం చెప్పాలా? నో. ఆవిడని తిట్టు అంటాడు, నో. లేకపోతే ఇంకో పని చేయి అంటాడు, నో. దేవుని వ్యతిరేకమైన అనేక పరిస్థితులు మా ముందర పట్టుకొచ్చిన మనం చెప్పాల్సిన ఒకే ఒక్క మాట చెప్పండి, నో. ఆ పిల్లదేం వస్తుంది, నో అనేసరికి పోతుంది. పెద్దదేం వస్తుంది, నో అనేసరికి పోతుంది. వాళ్ళ సమావేశం ఉన్నప్పుడు ఒకడు ఉన్నాడండి, ఏమి చేసినా అన్నిటికీ నో అంటాడండి. ఎన్ని రీతిగా ముందు ఆకర్షణ పెట్టినా సరే అన్నిటికీ నో అంటాడండి. నీ పేరు అక్కడ వినబడుతుంది. యేసుక్రీస్తుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, అన్నిటికీ నో అన్న నిన్ను కూడా ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎక్కడ లేనంత విశ్వాసం మనలోకి వస్తుంది. ఆ టైంలో నాకు అదే విశ్వాసం వచ్చింది. నా దగ్గర అధికారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు నామంలో ఎప్పుడైతే గద్దించానో ఉదేసిపోయింది. అంతే. అమ్మాయి బట్టలు కట్టుకుంది, అందరితో పాటు కూర్చుంది. వీళ్ళందరూ ఇంక భజన మొదలు పెట్టారు, ఏసప్ప 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 ఏసప్ప. మారుమోగిపోతుంది ఆ గెస్ట్ హౌస్ అంతా. ఇంకా సరే ఏసప్ప ఏసప్ప. నన్ను ఎలా చూస్తున్నారు తెలుసా అండి? చాలా వింతగా చూస్తున్నారు నన్ను. ఏంటి ఎక్కడెక్కడో తిప్పారు ఆ అమ్మాయిని. ఆ తర్వాత వాళ్ళందరూ చాలా ఆసక్తి చూపించారు. వాళ్ళందరూ ఏంటంటే ఆ ఊరి పేరు భూతానపల్లి. వాళ్ళందరూ చేసే పని మొత్తం సిటీ అంతా చెల్లింగితనాలు, చేతబళ్ళు పెట్టడం, మళ్ళీ వాళ్ళే విడిపించడం. ఈ లైవ్లో అందుకు కొంచెం ఆలోచించాను ఈ మాటలు, ఎందుకంటే ఆ స్థలం పేరు చెప్పాను. అయితే దీని బిడ్డలారా, అందులో కాముంది 20 మందిలోనూ ఈ అమ్మాయికి చేత పెట్టినవాడు ఆవిడే. పెట్టేసి కూడా తిరుగుతుంది, మరలా కూడా తిరుగుతుంది. మరలా నెలలో మరలా వెళ్ళి అని వీళ్ళు రమ్మన్నారు. నాకు మంచి ప్లేస్ దొరికింది, సేవ. ఎక్కడ చర్చిల గంట కనపడడం లేదు ఇక్కడ. పైగా ఒక అడవిలో సేవ చాలా బాగుంది, చేస్తే ఎలాంటి చోట్లోనే చెయ్యాలి అనిపించి నెక్స్ట్ మంత్ మరలా వెళ్ళాను. ఈవిడ వచ్చిందండి, ఎవరు? ఈ హైట్గా ఉన్న ఆవిడ వచ్చింది. ఒంటరిగా వచ్చి నువ్వు ఎలా వదలగొట్టావని అడిగింది. నేను వదలగొట్టడం కాదు, ఇప్పుడు ఆ పెట్టిన వాళ్ళు ఎవరు వచ్చేస్తారు బయటకన్నాను. అంతేనండి, కాలమే పడిపోయింది అంతే. నన్ను ఏమైనా చేస్తాడా మీ యేసప్ప? నన్ను ఏమైనా చేస్తాడా? నన్ను ఏమైనా చేస్తాడా అంటుంది. దేవుని బిడ్డలారా, ఆవిడకే మొట్టమొదటి బాప్తిసం ఇచ్చాను అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి బాప్తిసం అక్కడే ఇచ్చాను. తర్వాత వెళ్ళడం, వాళ్ళందరూ ఈ నెలలో ఒక ఎంతమంది, తర్వాత మళ్ళీ ఇంకొక అంతమంది వచ్చేసేవారు. సువార్త చెప్పడం, మా ఇంటికి రండి అనడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మరి మేము తీసేస్తే ఏమైనా చేస్తాం? నేనే తీసేయడం, బాప్తిసాలు ఇచ్చాడు. సంవత్సరం నాటికి మంచి సంఘం వచ్చేసింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి నేను అలా చేసి పోతా ఉంటే, బాప్తిసాలు ఇస్తూ పోతుంటే ఊరుకుంటాడా? ఏమ్మా, ఆడ రాజ్యంలో ఏమండి, నేనేమో అక్కడ కోట కడతానంటే ఊరుకుంటాడాడు? ఊరుకోడు. సంవత్సరం దాటాక చిన్నగా గొడవ మొదలైంది. ఆ ఊర్లో తిరణాలు జరుగుతాయండి సంవత్సరానికి. ఎవ్వరికి పూనకాలు రావటం లేదట. ఇది గొడవ.
నువ్వు వచ్చిన దగ్గర నుంచి మాకు ఫోన్ కాల్ రావట్లేదు అని మొదలుపెట్టారు. ఏదో అంటున్నారు, ఏదైనా చెప్తున్నాను, సరి చెప్తున్నాను. అక్కడ ఒక ఎంపీ ఉన్నాడు. ఎంపీ ఆయన పేరు మరియప్ప, ఎక్స్ ఎంపీ. ఇదిగో మీరు ఈ స్థలంలో చర్చి కట్టుకోండి, ఈ స్థలంలో ఇల్లు కట్టుకోండి అంటే 2 ప్లాట్లు కూడా ఇచ్చాడు. అంతా పాజిటివ్గా నడుస్తుంది. ఈ లోపల ప్రేయర్ పాయింట్లో ఒక సినీ హీరో దొరికాడు. నేను ట్రైన్ దిగ్గానే ఆయన వచ్చేవాడు నన్ను కారు ఎక్కిని తీసుకెళ్ళడానికి. చాలా బాగుంది. ఇంక అక్కడ మినిస్ట్రీకి ఏ ఆటంకం కూడా కనపడడం లేదు. ఇది ఒకటే ఆటంకం. ఏంటి వాళ్ళకి ఏం రావట్లేదమ్మా? ఓనకాలు రావడం లేదు. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే అవి ఏంటండి
అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 7వ వచనం చదవడం. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి దేవులను ఒక స్థలం నాకు చేరితిమి. చాలమ్మ చాలు. దేవుడు ఎందుకు ఇది ప్రేరేపించారో నాకు తెలియదు. అనేక దినములు మెల్లగా నడిచి, జీవితము చాలా మెల్లగా నడుస్తూ ఉంది. ఈ సందర్భం పౌలు గారు చివరి ప్రయాణము రోమాకు చేస్తున్నటువంటి ప్రయాణం. రోమన్ యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ దేశము రోమా గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది. అక్కడి నుంచే గవర్నర్లను పంపిస్తూ ఉండేవారు. అలాగే శతాధిపతులను అంటే ఎస్పీఆ క్యాడర్ వాళ్ళని కూడా పంపిస్తూ ఉండేవారు. ఆ టైంలో అలాగా ఒక 4 పేర్లు బైబిల్లో ఉన్నాయి. పేర్లు లేవు, 4 శతాధిపతుల గురించి రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి, మా దాసుడు బాగుపడ్డం అన్నది. అలాగే 27వ అధ్యాయం 54 ఈ నిజంగా దేవుని కుమారుడు అన్నటువంటి శతాధిపతి. వాళ్ళ పేర్లు రాయలేదు. తర్వాత కొర్నేలి ఒక శతాధిపతి, అతని పేరు రాయబడి ఉంది. 4వ శతాధిపతి పేరు యూలి, అతడి పేరు కూడా రాయబడి ఉంది. ఇప్పుడు మనం చదువుతున్నది అతని సందర్భమే. 276 మంది ఖైదీలను ఈ యూలి అన్నటువంటి శతాధిపతి ఆధీనంలో రోమాకు పంపిస్తూ ఉన్నారు. రోమాకు వెళుతూ ఉన్న సందర్భంలో 4వ వచనం చూసినట్లయితే, ఎదురుగాలి కొట్టినందున 27:4 అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టినందున కుప్ర చోటన ఓడ నడిపితిమి. 10వ వచనం చదువుదామండి. అప్పుడు పౌలు గారు అంటున్నారు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని, బహు నష్టము కలిగినట్లు నాకు తోచుచున్నది. దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సందర్భం అది. ఆ సందర్భంలో ఓడ ప్రయాణం ఎలాగున్నది అంటే, అది నెమ్మదిగా, ఇక్కడ ఏం రాయబడిందంటే అనేక దినములు మెల్లగా నడుస్తూ ఉంది. దీన్ని మన జీవితాల్లో పట్టుకొని వస్తే ఎందుకు దేవుడు దీన్ని ఒక ప్రాఫిటిక్ మెసేజ్గా పెట్టాడంటే, అందరూ ఆలోచించండి. జీవితము మెల్లగా నడుస్తూ ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే, గొర్రెకు బెత్తుడు తోకలాగా ఎదుగు బొదుగు లేకుండా బహు కష్టం మీద నడుస్తూ ఉంది. ఎందుకు దేవుడు జ్ఞాపం చేశారో నాకు తెలియదు. ఇది ఒక మర్మం అని నేను చెప్పడం లేదు. బట్ దేవుడు జ్ఞాపకం చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ కన్సర్నింగ్ టు ది చర్చ్. మనకు సంబంధించినటువంటిది. ఎవరు విషయం దేవుడు చూస్తున్నాడో, ఏ కుటుంబ విషయం దేవుడు పట్టించుకుంటున్నాడో, ఏ పరిస్థితిని దేవుడు బయలుపరుస్తున్నాడో, దినములు మాత్రమే మెల్లగా నడుస్తుంది. నడవనా మాన్న, గడవడము కష్టము, ముందుకెళ్ళడము కష్టము, ఏది పట్టుకున్నా కలిసి రాదు, ఏది మొదలుపెట్టినా దీవెనకరంగా లేదు. ముట్టుకుంటే నష్టము, ముట్టుకోపోతే కష్టం.
ఏమి చేయడానికి తోచడం లేదు, బహుమెల్లగా నడుస్తాం అంటూ ఉన్నాడు. చివరిని బహు కష్టపడి దాన్ని దాటి, అంటే రోజులు బహు కష్టం మీద నడుస్తున్నాయట, బహు కష్టం మీద నడుస్తున్నాయట. సరే, బ్యాడ్ డేస్ అంటారు సరే అండి, రోజులు అలాగా నడుస్తూ ఉన్నాయట. ఇక్కడ చూస్తే తుఫానులో చిక్కుకుపోయాడు. అసలు ఈ తుఫాన్లు మన జీవితాల్లోకి ఎందుకు వస్తాయి? ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఎందుకు మన జీవితాల మీదకి, మన కుటుంబాల మీదకి ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టుతున్నాను అని చెప్పిన దేవుడు ఎందుకు తుఫాన్లు వచ్చి మీద పడిపోతా ఉంటే ఎందుకు చూస్తూ ఉంటున్నాడు? ఎందుకు చూస్తూ ఉంటున్నాడు? మనం ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాం. మరి ఎందుకు రానిస్తున్నాడు? మన పరిస్థితి అంతా ఆయనకి తేటగా కనపడుతుంది. 3 విషయాలు. నెంబర్ 1, పాపంలో ఉన్న వారి మీదకి తుఫాన్లను దేవుడు ఎలా చేస్తాడు. నెంబర్ 2, పాపంలో పడిపోతారేమో అన్న వాళ్ళ మీదకి దేవుడు తుఫాన్లను ఎలా చేస్తాడు. నెంబర్ 3, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి తుఫాన్లు అలవాటు చేస్తాడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసి, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్న వారికి, మనకు తెలుసు యోనా ఉన్నాడు. ఎందుకు అలౌ చేశాడు? దేవుడు ఒకటి చెప్తే నేను మరోటి చేస్తూ ఉన్నాడు. ఎందుకు తుఫాను వచ్చి పడింది? అనే భక్తిపరుడు కదా, దేవుడికి చాలా ఇష్టమైన వాడు యోనా. బహుగా నమ్మాడు దేవుడు ఆయన్ని. అందుకే 120,000 మంది ఉన్నటువంటి ఒక సిటీని యోనా చేతికి అప్పచెప్పాడు. బహుగా నమ్మాడు కాబట్టి. దేవుడు నమ్మినటువంటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నందువల్ల దేవుడు ఎలా చేశాడండి? తుఫాను ఎలా చేశాడు? తుఫాను ఎలా చేశాడు? దావీదు ఉన్నాడు. దావీదు ఇంటి మీద అంతా తుఫానే. దావీదు గొప్ప చక్రవర్తి, దేవుడికి ఇష్టానుసారుడు, అది ఇండివిజువల్. బట్ దావీదు పిల్లలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదు. చక్రవర్తే కాదండవులే. వీధిలో పల్లకి మోత, ఇంట్లో ఏగల మోత. పేరు చాలా గొప్పది, ఇంట్లో కొడుకులు ఒకరినొకడు చంపుకుంటున్నాడు. ఎక్కడా జరగని పాప కార్యాలు జరుగుతున్నాయి ఇంట్లో. మనం భరించలేము. ఈరోజైతే మన కొడుకులు ఇద్దరు ఒకరి దగ్గర పొట్లాడుకుని చంపేసుకుంటారంటే ఎక్కడ భరించగలమండి? తల్లిదండ్రులు మనసులు ముక్కలైపోతాయని. అలాంటి పరిస్థితి దావీదు జీవితంలోకి వచ్చింది. దేవుడు ఎలా వచ్చేసాడు? ఎలా వచ్చేసాడు? ఎందుకు తుఫాన్లు వస్తాయంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే తుఫాన్లు వస్తాయి. దాన్ని ఎక్కువ వివరించను. చాలా వివరిస్తే అదే ఒక్కటే పెద్ద ప్రసంగం చెప్పచ్చు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. రెండవది, కొంతమంది పాపం చెయ్యరు కానీ దాన్ని ఏమంటారండి, రిజర్వ్లో పెట్టుకుంటారు. పాపం చేయడానికి భయమేస్తుంది పక్కన, రెండో పురం విడిచిపెట్టినా కూడా ధైర్యం చాలు. పాపం చెయ్యరు, పాపం విడిచిపెట్టరు. అది లోపల ఎక్కడో అలా కూర్చొని ఉంటుందని, అంతరంగంలో గర్భంలో కూర్చొని ఉంటుంది. పాప స్వభావం, పాపం కావాలనే కోరిక, పాపం చెయ్యాలనే ఆలోచన లోపల అలా ఉండిపోద్దండి. పాపం చేయడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు కూడా దేవుడు తుఫాను పంపిస్తాడు. అదేం తుఫాన్ అంటే హెల్త్ తుఫాన్. సో యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథంలో
33వ అధ్యాయము. నేను త్వరగానే ముందుకెళ్తాను, ఆ టైము నాకు తెలుసు. యా 18వ వచనం నేను చదువుతాను, చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణంను తప్పించుకొనున్నట్లు. వినండి వినండి వినండి. ప్రజెంట్ నీ ఆలోచనలో, నీ మైండ్లో ఉన్న ఒక ఆలోచన లేదా ఒక కోరిక, ఒక చెడ్డ కోరిక, దేవునికి వ్యతిరేకమైన కోరిక నీ లోపల ఉంది. ఇది దేవుడికి తెలుసు, ఎవరికి తెలియదు. పరిశీలన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా చాలా వాస్తవాన్ని మన ముందర ఉంచుతూ ఉన్నాడు. అంతరంగంలో ఒక భయంకరమైన కోరికని దాచుకొని ఉన్నావు, వెయిటింగ్ ఫర్ టైం. అది కావాలని కోరుకొనిచూ ఉన్నావు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, తలంచిన కార్యం మానుకొన చేయనట్టు. నీ లోపల ఉన్న ఈ కోరిక, దాని రిఫర్కేషన్ ఏంటంటే, దాని యొక్క పరిణామం తర్వాత వచ్చే పరిణామం ఏమిటంటే, నీవు గోతికి పోతావట. నీ లోపల ఉన్న కోరిక ఎంత భయంకరమైన ఫలితాన్ని ఇస్తుందో చూడు. గోతుకు పోయేలాంటి కోరిక, ఇట్స్ లీడ్స్ టు డెత్ అన్నమాట. మామూలు డెత్ కాదు, కత్తి వలన నశించిపోతావట. చిన్న విషయం కాదండి. నీ లోపల ఏ కోరిక ఉందో, ఏ కోరిక మీద నీవు ఆలోచన చేస్తున్నావో, దానివల్ల ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నీకు సంభవించబోతుంది. నీవు దీన్ని చాలా తీయగా నువ్వు ఆలోచిస్తున్నావు, చాలా దాన్ని ఎంతో నెమరు వేసుకుంటా ఉన్నావు. ఆలోచించండి యవన బిడ్డలారా, పెద్దలారా. ఎందుకు దేవుడు, అందుకే నేను ఇది ప్రాక్టికల్ మెసేజ్గా దేవుడు ఇచ్చాడు. నీ దినాలు ఎందుకు ఇలా మెల్లగా నడవటాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు, తుఫాన్లో చిక్కుకోవడానికి దేవుడు అంగీకరిస్తున్నాడు, బహు కష్టం మీద రోజులు నడవడానికి దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే దేర్ ఇస్ సమ్ రీజన్. ఏమిటి ఆ రీజన్? ఎక్కడున్నది అంటే నీ అంతరంగంలో దాగి ఉంది ఆ రీజన్. నీ తుఫాన్లకు, నీ పరిస్థితికి కారణం ఎక్కడుందంటే నీ అంతరంగంలో దాచుకుని ఉన్నావు. ఒక పెద్ద భయంకరమైన విషాన్ని లోపల దాచుకున్న, విషం కంటే భయంకరమైనటువంటి ఒక తలంపును నీ లోపల దాచుకుని ఉన్నావు. ఏ దుష్కార్యము తలపెట్టావో, ఏ దుష్కార్యం ఆలోచిస్తున్నావో, పరిణామమైన దేవుడు నీ ఆ గోతులో పోకుండా నిన్ను చూడాలని, ఆ కత్తిపాలయ్యేలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి నీ జీవితంలో రాకుండా చూడాలి అని నీ కొరకు ఏం సిద్ధపరిచాడో తెలుసా? ఆయన నీ చెవులను తెరవజేయను, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. నీకు అనేక మార్లు హెచ్చించారు, దైవజనులు హెచ్చరించారు, టీవీల ద్వారా వింటుంటే హెచ్చరించబడుతున్నావు, సెల్ ఫోన్లో అనేకమైన యూట్యూబ్లో హెచ్చరిస్తుంటే ఎన్ని వింటున్నావు. నీ గురించే మాట్లాడుతున్నా సరే పెడతేమని పెట్టుతూ ఉన్నావు. ఇప్పుడు కూడా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. ఎన్నిసార్లు దాన్ని ప్రక్కన పెట్టేసావో మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, లాస్ట్ ఛాన్స్ ఏమో. తర్వాత వ్యాధి చేత మంచం ఎక్కించడం వలనను, ఒకరి ఎముకల్లో ఎడతగిన నొప్పులు కలుగుడ చేతనేనను, ఏమంటే రొట్టెయు రుచికల ఆహారము, ఏమండి వారికి అసహ్యమయ్యట వలన శరీర మాంసం క్షీణించిపోవడం, వికారంగా బయటకు కనపడకుండా ఎముకలు పైకి రావడము, సమాధికి సమీపించడం. ఇది హెల్త్ తుఫాను. ఇంత భయంకరమైన ఎందుకు దేవుడు ఎలా చేశాడు అంటే, దానికంటే భయంకరమైన నీ లోపల ఉంది. నువ్వు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు.
నువ్వు నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకొరకు ఈ భయంకరమైన తుఫాను నీ జీవితంలోకి ఎలా వచ్చేసాడు గమనిస్తున్నావా? ఏదో వచ్చేసిందిలే అనుకుంటున్నావా? కారణం లేకుండా ఏది రాదు. మనం ఒకసారి సార్ట్అవుట్ చేయాలి. ఎందుకు నా జీవితం ఎలా జరుగుతుంది? ఎందుకు నా వ్యాపారం ఎలా జరుగుతుంది? ఎందుకు నా పరిస్థితి ఎలా జరుగుతుంది? ఎందుకు ఉద్యోగంలోకి ఎంకరేజ్మెంట్ ఎందుకు లేదు? పదే పదే నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇబ్బందులు? ఎంత సంపాదిస్తున్నాను కానీ నా ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఎప్పుడు గొర్రెకి బెత్తుడు తోకలా ఉంటున్నాయి. ఆలోచించావా ఎప్పుడన్నా? ఆలోచించాలని ప్రభు పేరట కోరుచూ ఉన్నాను. మూడవది చూసినట్లయితే మన విశ్వాసానికి పరీక్ష. ప్రార్థన చేస్తే తుఫాను రావనకండి. యేసు ప్రభులు వారు మత్తయి సువార్త 14:24-33 వరకు చదివితే మనం ఆ దరికి వెళ్ళిపోతాం నడండి అన్నారు. ప్రభులు వారు ప్రార్థన చేసి పంపించారు. యేసు ప్రభులు వారే ప్రార్థన చేసి పంపిస్తే దారిలో తుఫాను వచ్చింది వాళ్ళకి. ఎవరు ప్రార్థన చేశారండి? ప్రభువే స్వయంగా ప్రార్థన చేసి పంపిస్తే దారిలో తుఫాను వచ్చింది. రెండో సందర్భం చూస్తే మార్కు సువార్త, లోకా సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువే పడవలో ఉన్నాడు, అయినా తుఫాను వచ్చింది. వింటున్నారా? మేము ప్రార్థన చేస్తామని మా దగ్గరికి ఏమి రావు అనుకోకండి. ప్రభుల వారు ప్రార్థన చేసి పంపిన తుఫాను వచ్చింది. ప్రభుల వారే ఆ పడవలో ఉన్న సరే తుఫాను వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? విశ్వాసపు పరీక్ష. అబ్రహాం జీవితంలో గొప్ప తుఫాను వచ్చింది. నీ కొడుకునే పట్టుకొచ్చి ఇచ్చేయన్నాడు. భరించలేనంత తుఫాను. చివరికి అన్నాడు, నీ విశ్వాసానికి పరీక్ష అన్నాడు. 3 తుఫాన్లు చెప్పాడు. ఎందుకు వస్తున్నాయో మన దేనికి మన జీవితంలోకి వచ్చినట్టు ఎలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే ఒక్కసారి ప్రభు దగ్గరే తేల్చుకోవాలి. ప్రభువా, ఎందుకు ఎలా చేసావు? నేనేం సరి చేసుకోవాలి? ప్రతిరోజు నేను ప్రభువు ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు కన్నీరు రాకపోతే నా ప్రార్థన నాకు తృప్తినివ్వదు. కన్నీటితో ప్రార్థన చేసాకనే నా హృదయం నిండిపోయినట్టుగా ఆనందిస్తాను. అడుగుతాను, ప్రభువా ఇంకా ఏదన్నా ఉంటే చెప్పు నాన్న, సరి చేసుకుంటాను. సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను తండ్రి, ఇంకేదైనా ఉంటే చెప్పు నాయనా అని ప్రభుని అడుక్కుంటాను నేను. అంటే ప్రభుకి ఇంకా ఇష్టంగా ఉండాలని నా మనసు కోరిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని అడగాలి. ప్రభుని అడిగితే చూపిస్తారు. నా దగ్గర ఏమీ లేదులే అనుకుంటాం. కొన్నిసార్లు తప్పు కూడా మనకు తప్పులా కనిపించదు. దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, దానికి ఒక రూల్ చేసేస్తాం, అదొక చట్టం చేసేస్తాం. కాబట్టి ఎందుకు వస్తున్నాయి ఈ యొక్క పరిస్థితులు, ఎందుకు తారుమారవుతున్నాయి అన్నప్పుడు తప్పనిసరిగా ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరట కూర్చోను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కట్టిన ఇంటి మీదకి తుఫాను రాక మానదు. అది పరీక్ష. నీ ఇల్లు ఎక్కడ కట్టేవనే దానికి ఒక పరీక్ష ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం పరిస్థితిలోకి వస్తే పరిస్థితి ఎలాగుందంటే ప్రాణాలు కూడా దక్కుతాయని అనుకోవటం లేదు. చూడండి 27-20 వచ్చిన చదవండి ఒకసారి. ఏమంటున్నాడు పౌలు గారు? 27-20 వచ్చిన చదవండి. అపోస్తల కార్యాలు అమ్మా. సూర్యుడైనను నక్షత్రములైనను చూసారా అండి? కొన్ని దినాలు సూర్యుడైనా నక్షత్రాలైనా కనపడలేదటండి వాళ్ళకి. ఏమండి? చీకటి, ఎటు వెళ్తుందో తెలియదు, వాడ చిక్కుకుపోయింది.
దైవజనుడు చెప్పాడు, అయ్యా మనం వెళ్ళడం మంచిది కాదయ్యా అంటే ఆ భాగం చదివితే మీకు అర్థమవుతుంది. శతాధిపతి దైవజను మాట కంటే కెప్టెన్ మాట విన్నాడు. అతడు నేర్పరి, అతనికి అన్నీ తెలుసు, అతను నడుపుతాడు. చాలాసార్లు మనం దైవజనులు చెప్పిన మాటలు ఒక్కొక్కసారి అంగీకరించం. మనకంటే ఎవరో చెప్పిన ఆలోచనే చూసుకుంటాం. కానీ దైవజనుడు మీ ఇంటికి వచ్చి మాట చెప్పుచున్నాడంటే అది దేవుని మాటే. దేవుని స్తోత్రం. అది దేవుని మాటే, ఇంకేమీ కాదు. దాని వివరణ కావాలంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి. అది దేవుని మాటే. ఇక్కడ దేవుని మాట మానేసి బాగా జ్ఞానం ఉన్నవాడు కెప్టెన్ కదా అని ఆయన మాట నమ్మాడు. ఆఖరికి తుఫాన్లో ఇరుక్కుపోయాడు. అయితే ఏమంటున్నాడంటే, సూర్యుడు కనపడడం లేదు, కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్నటువంటి ఆశ బొత్తిగా పోయిందని. అయితే దేవుని బిడ్డ, అలాంటి కష్టకాలంలో దైవజనుని నడిపింపు ఉంటుంది. ఏంటో తెలుసా అండి? మనం అందరము ఉపవాసం ఉందాం. దేవుని స్తోత్రం చెప్దామండి. మనం గొప్ప తుఫాన్లో ఇరుక్కుపోయాము. సూర్యుడు కనపడడం లేదు, చంద్రుడు కనపడలేదు, నక్షత్రాలు కనపడలేదు, చెక్కని చీకట్లో ఉండిపోయాము, దారి లేదు. ఏమండి? అయితే మనకు తెలుసున్నది ఒక్కటే, పరిస్థితి ఏదేమైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. 14 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సూర్యుడు కనపడకపోయినా, నక్షత్రాలు కనపడకపోయినా, ఎవరు కనపడకపోయినా, ఆ రాత్రి ఎవరు కనపడ్డారో తెలుసా అండి? 23వ వచనం, నేను ఎవడి వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరి నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కొన్న ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామండి. సూర్యుడు కనపడకపోయినా, నక్షత్రాలు కనపడకపోయినా, ఎవరు కనపడకపోయినా, ఏమి కనపడకపోయినా దేవుని దూత కనిపించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 14 రోజులు ఉపవాసం. 14 రోజులు ఉపవాసం. ఏం పెట్టారా? వస్తాయి ప్రాబ్లమ్స్, మే కమ్ అండ్ గో. రానివ్వండి, పోనివ్వండి. మనలో ఉన్న విశ్వాసం చిక్కు చెదరకూడదు. కష్టం వచ్చిందా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా, అనుకున్నవి జరగటం లేదా, టేక్ ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ఉండండి, ప్రార్థన చెయ్యండి. దేవుడే మార్గాలు తెరుస్తాడు, దేవుడే పరిస్థితులు చూపిస్తాడు. ఎవ్వరూ లేరు, కానీ దేవదూత వచ్చారు. ఈ లోకమంతా మూసుకుపోయినా, లోకమంతా చీకటైపోయినా, దేవుడు మాత్రం తన మార్గాన్ని మన ముందర ఉంచి ఉన్నాడు. మన ధైర్యం తెచ్చుకున్నాం. హల్లెలూయా అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. పౌలా, పౌలా, నీతో ఉన్నవారు ఒక్కరు కూడా పోగొట్టుకోవు. 276 మంది ఉన్నారు, ఒక్కరు కూడా పోగొట్టుకోవు. అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ క్షేమంగా ఉంటారు. ఇది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితులు మెల్లగా నడుస్తున్నాయేమో, బహు కష్టం మీద నడుస్తున్నాయేమో, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళ నీకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐ గాన్ త్రూ, ఇవన్నిటి కూడా నేను ప్రయాణం చేశాను. అనుభవంతో కూడుకున్న విషయాలను ఎక్కువగా చెప్తూ ఉంటాను. నేను ఏం అనుభవించానో, ఎలా జయం పొందుకున్నానో ఆ విషయాలు నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. కారణం అంటే ఐ ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాను ఈ మాట. కాబట్టి అపజయం లేదు మనకి.
ఏదైనా వచ్చిందంటే చివరిగా ఒక్క మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. నా దగ్గర ఒక కుర్రాడు ఉండేవాడు, ఐటీఐ చదువుతూ ఉండేవాడు, ప్రార్థనలకు వస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. ఈ ఎవరో గౌడ వాళ్ళ అబ్బాయి, చెట్టిబల్లి జిల్లా పిల్లాడు. అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడు. ఐటీఐ అయిపోయింది, వెళ్ళిపోయింది. కుర్రాడు బాగా ఉంటాడు. వాళ్ళ బంధువులు ఒకళ్ళు లారీ ఓనరు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కుర్రాడు ఐటీఐ చదివాడు, బాగున్నాడు, 4 ఫ్యాన్లు బిగించాం, బోల్ డబ్బులు వస్తాయి. అయితే ఈ కుర్రాడు తండ్రి టీచర్, అడ్డతెగల ఏజెన్సీలో టీచర్. అతని వైఫ్ పెరాలసిస్ వచ్చింది, కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోయింది. చాలా హాస్పిటల్ తిప్పాడు, బహు విగ్రహారాధికుడు, 32 ఫోటోలు పెట్టేవాడు, రోజు అన్నిటికీ వేసేవాడు. అయితే అతను అలవాటు. వాళ్ళని ఎవరిని మనం అనడం తప్పని అనడం లేదు, అది వాళ్ళ ఇష్టం. ఆయనతో పాటు టీచర్ పనిచేస్తుంది, క్రిస్టియన్ టీచర్. మాస్టరు ఎంతకాలం చూస్తారండి, ఎవరితోనో ప్రార్థన చేయించండి అమ్మగారికి అన్నాడు. విసిగిపోయి ఉన్నాడేమో. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాక, యేసు ప్రభువా నువ్వు దేవుడు అయితే మా ఆవిడ లేపి నడిపిస్తే ఇవన్నీ తీసేసి నిన్నే ఆరాధిస్తానని ప్రార్థన చేసుకున్నాడు. మిడ్నైట్ అండి, ఆవిడంతటా ఆవిడ బాత్రూమ్కి వెళ్ళిపోయింది లేచి. దేవుని స్తోత్రం. ఏదో కథ చెప్పడం లేదు, నేను ఏదైతే చూసినా చెప్తున్నా. అంతేనండి, ఉదయానికి సర్ప్రైజ్ అయిపోయాడు. నా మాట ప్రకారంగా నేను చెయ్యాలి, వెంటనే తీసేసాడు. అని తీసేయడం, ప్రార్థన మొదలు పెట్టడం, చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. సంవత్సరానికల్లా సేవ కూడా మొదలుపెట్టేశాడు. ఈ లోపల ఈ కుర్రాడు వెళ్ళాడు కదా అండి, పెళ్ళి అయింది. వాళ్ళ అమ్మ లేవడం చూసి ఈ కుర్రాడు మారు మనసు వచ్చి ఈ కుర్రాడు కూడా నేను నాన్న కూడా సేవ చేస్తాను మొదలెట్టాడు. బాగా సాగుతుంది, బ్రహ్మాండం చేస్తున్నారు. ఈ లోపల ఈవిడి నువ్వమ్మ ఉద్యోగం చేసి జీతం పట్టుకొచ్చి పెంచుతావని మా నాన్న ఇస్తే నువ్వమ్మ అక్కడ బియ్యం పట్టుకొచ్చి నువ్వు పెడుతున్నావు అని వాళ్ళ ఆయన గొడవ మొదలెట్టింది. ఈ కుర్రాడు అలా ఆవిడ గొడవ మొదలు పెట్టడం, తగాదా పెట్టిన అమ్మగారింటికి వెళ్ళిపోయింది అనపర్తి. వారం రోజులు బేగం చల్లబడ్డాక వెళ్ళి తెచ్చుకుందాంలే అని ఇంటికి వెళ్ళాడు. దగ్గరగా రానిచ్చి దగ్గర చూసి చదువుతూ ఉండగా గేట్ వేసింది, అంతే, లోపల రావద్దని. వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు ప్రభువా ఏం చేయాలి, నేను ఉద్యోగం చేయాలా, అయితే మా అమ్మని నడిపించిన దేవుడు నిన్ను ఆరాధన చేయాలని ఈ వేదంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. 16 రోజులు ఏమీ తినలేదు. ఈ లోపల అక్కడ తల్లికి పిల్లకి గొడవ వచ్చి, మీరు ఇచ్చారు కదా, ఒకడికి ఇచ్చారు కదా, సత్తే అక్కడ సత్తాన్ని వచ్చేసింది. గల తండ్రి, కృపగల దేవా, అవును, ఎవరి జీవితాలు మెల్లగా నడుస్తున్నాయి, బహు కష్టం మీద ఈదుకుంటూ వస్తున్నారు. వారి జీవితం, వారి విశ్వాసం అయినా చాలా కష్టం మీద నడుస్తుంది. ఆ పెయిన్ వాళ్ళని ఎంతో బాధలో పెడుతుందేమో. మీరు మాట్లాడి ఉన్నారు, వారితోనే మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. దేవా మీ స్తోత్రాలు. దీనదాసుడను మీరు పంపించారు, మీరు మాట్లాడించారు. విడుదల కూడా దయచేయమని ప్రార్థన చేస్తాం. ఎవరైనా పరిస్థితుల్లో ఉన్నారేమో, ఒకవేళ రెండవ తుఫాను హెల్త్ తుఫాను, ఎందుకు అంత తుఫాను నీ మీద పంపించాడో, నీ అంతరంగంలో దాగి ఉన్నటువంటి దురాశ ఏమై ఉన్నదో, ఆ పాపపు తలంపు ఏదై ఉన్నదో ప్రభు చూస్తున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము తెలుసు. నీ గురించే మాట్లాడుచున్నాడు. విడుదల పొందగలవా? రాబోయే మహాప్రమాదాన్ని కోతికి పోకుండా, కత్తి పాలవ్వకుండా నిన్ను తప్పించాలి అని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ప్రార్థన చేయి. నీ కొరకు ప్రార్థిస్తున్నాను.
అలాంటి వారి పరిస్థితుల్లో ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా మీకు వందనాలు. ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో విడుదల దయచేయండి. యేసుక్రీస్తుల వారి నామంలోనే మా శాపములు పాపములు భరించిన యేసుక్రీస్తుల వారి నామంలోనే విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. దేవా నూతనమైన దర్శనం, ప్రభువా బలమైన ప్రార్థన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమంతా మీకే. విత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు దీవించునుగా. ఆమేన్. దయచేసి గమనించండి. 3 గంటలకి లాడ్జ్ సెంటర్ నుంచి ర్యాలీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వెళ్తున్నావా? అందరూ తప్పకుండా ర్యాలీలో మీరు పాల్గొనండి. గుంటూరు పట్టణం నుండి అన్ని సంఘాల నుండి విశ్వాసులందరూ కూడా, సేవకులందరూ కూడా ఈరోజు గుంటూరులో ప్రభుత్వం క్రైస్తవుల పట్ల ఒక బాధ్యతతో వ్యవహరించినట్లుగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకులపై, సంఘాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. కొన్ని మన దృష్టికి వస్తున్నాయి, కొన్ని రాని ఉన్నాయి. ఇందుకొరకు 3 గంటలకి లాడ్జ్ సెంటర్ నుండి ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఈ ర్యాలీలో మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనండి. తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది. 6 to 8 టైం గుర్తుపెట్టుకోండి. మీరు ర్యాలీకి వెళ్ళినా సరే 6 గంటలకు చర్చికి రావాలి. దైవజనులు సాయంత్రం 6 కాడ నుంచి 5 గంటల వరకు, 8 వరకు ఆరాధనలో ఒక 2-3 పాటల తర్వాత అయ్యగారికి సమయం ఇస్తాం. వాళ్ళ దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి కొన్ని చెప్పారు, ఇప్పుడు కొన్ని చెప్పారు. ఇప్పుడు కోబాల్పేటలో దైవ సేవకులు పరిశుద్ర గారి చర్చికి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి మెసేజ్ చెప్తారు. మళ్ళీ అక్కడ నుంచి ఐపిడి కాలనీ వస్తారు, అక్కడ మెసేజ్ చెప్తారు. ఆమెన్. ఈవినింగ్ 6 to 8 ఇక్కడ ఉంటుంది. 8 గంటల తర్వాత షకీనా ప్రార్థనా మందిరానికి దేవుని సేవకులు పాస్టర్ విజయ్ కుమార్ గారి దగ్గరికి కూడా వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. మేము పాస్టర్ గారితో కలిసి ఒక 2 సంవత్సరాలు, లేకపోతే గట్టిగా 1 సంవత్సరం మేము విజయ్ కుమార్ అన్న, అలాగనే పరిశుద్ధరావు బ్రదర్ పాస్టర్ గారు, మేమందరం జర్నీ చేస్తాం అన్నమాట. మేమందరం కలిసి కలకత్తా కూడా వెళ్ళాం. అప్పట్లోనే చాలా అనుభవాలు మమ్మల్ని బలపరిచాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి సాయంత్రం కూడా అందరూ తప్పకుండా మీరు రండి, మీరు దీవించబడతారు. ఈరోజు అనేక సమస్యలైన తుఫానులు నెమ్మదిగా నడిపించబడుతున్న మీ జీవితాల్లో దేవుడు తన కార్యమును జరిగించునుగాక. ప్రభు అద్భుతం చేయునుగాక. మంచిది. మనం కానుకలను ప్రభువుకి సమర్పించుకుందాం. కానుకల సమర్పణ జరుగుతుండగా తమ్ముడు పాల్ కీర్తన పాడి ప్రభుని మహిమపరుస్తాం. చెక్ కృపామయా యేసురాజా, నీ రెక్కల నీడలు నన్ను దాచితివే. కృపామయా యేసురాజా, నీ రెక్కల నీడలు నన్ను దాచితివే.
సర్వం నీవున్న తాను నీవే నా సర్వం కృపామయా యేసు రాజా నీరెక్కల నీడలు నన్ను దాచితివి నలు దిశలు భయము ఆవరించగా నాడుగులు తడబడుచుండగా నలు దిశలు భయము ఆవరించగా నాడుగులు తడబడుచుండగా ఉరుముదాకు చోటు నుండి నీ స్వరము వినిపించి ఉరుముదాకు చోటు నుండి నీ స్వరము వినిపించి ఉన్నత స్థలమును నీ చేయి చాపి ఉన్నత స్థలము నుండి నీ చేయి చాపి నీవున్న తాను నీవే నా సర్వం నీవున్న తాను నీవే నా సర్వం కృపామయా యేసు రాజా నీరెక్కల నీడలో నన్ను దాచితివి జీవవాక్యము ప్రకటించుటకు నీ దివ్య సేవ చేయుటకు జీవవాక్యము ప్రకటించుటకు నీ దివ్య సేవ చేయుటకు కరుణారసమును నాపై కురిపించి కరుణారసమును నాపై కురిపించి అనుదినము నూతన వాత్సల్యం చూపితివి అనుదినము నూతన వాత్సల్యం చూపితివి ఉన్న తాను నీవే నా సర్వం నీవున్న తాను నీవే నా సర్వం కృపామయా యేసు రాజా నీరెక్కల నీడలు నన్ను దాచితివే కృపామయా యేసు రాజా నీరెక్కల నీడలు నన్ను దాచితివే నీవున్న తాను నీవే నా సర్వం నీవున్న తాను నీవే నా సర్వం దేవునికి స్తోత్రం చెప్దామా ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం ప్రభునందు ప్రియులరా మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఇప్పటికీ 22 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి కేవలం 18 రోజులు మాత్రమే ఉన్నాయి ఈ చివరి 18 దినాలు చాలా ప్రాముఖ్యమైన దినాలు కనీసం చివరి 18 దినాలైనా సరే ఇప్పటి వరకు ఉపవాసం ఉండనటువంటి వారు ఒక్క పూట అయినా సరే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలు ఏకీభవించండి హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కనీసం ప్రార్థనలైనా ఏకీభవించండి కేవలం ఉపవాసం ఉండటం చర్చికి రావటం వాక్యం ఇంటి వెళ్ళడానికి మాత్రమే కాదు కానీ కొంత సమయం మనం దేవునితో వ్యక్తిగత సమయం గడపాలి స్తోత్రం చెప్దాం ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి అలాగని ఈ చివరి 18 దినాలు ఉదయకాల సమయంలో 4 గంటల నుంచి 5-6 గంటల వరకు
జుమ్మా ప్రేయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. విజ్ఞాపన ప్రార్థన ఉద్యమం. తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీరు చక్కగా మీరు ఒక్కళ్ళుగా ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అర్ధ గంట అలా గట్టిగా చేయగలుగుతారు. సహవాసంతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటారు, మిగిలిన వారు మీ మైకుని మీట్లో పెట్టుకొని ఆ ప్రార్థనలు ఏకీభవించండి. అది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం తీసుకొస్తుంది. స్తోత్రం. చేతులు పైకెత్తిన స్తోత్రం చెప్పండి. కాబట్టి ఉదయకాల సమయంలో జుమ్మా ప్రేయర్ కాన్ఫరెన్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరు పాల్గొనాలి. ఏ ఒక్కరు కూడా ఈ అమూల్యమైన సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మరి దైవజనులు నోకరాజు గారు మన మధ్యకి రావటం చాలా ఆశీర్వాదం. రాత్రి వారి యొక్క రక్షణ సాక్ష్యం కొంతవరకు చెప్పారు, ఈరోజు కొన్ని అనుభవాలు చెప్పారు. సాయంత్రం ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినాన మెయిన్ థీమ్ ఏంటి? రేపు మీ దినమున దేవుడు ఏం చేస్తాడు కాబట్టి మరేం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని అద్భుతాన్ని పొందుకుంటే సిద్ధపడి వచ్చారా? ఆమేన్. మంచిది. సాయంత్రం 6 గంటలకి ఒకవేళ మీరు ఎవరైనా దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకోవాలనుకుంటే సాయంత్రం 6 గంటలకి అయ్యగారు ప్రార్థన చేస్తారు. 8 గంటల తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ముందే అవకాశం ఉంటుంది, తర్వాత అవకాశం ఉండదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మెసేజ్ అవి ఒక పక్కన పాటలు నడుస్తుంటే ఒక్కొక్కరు ఎవరైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలంటే సాయంత్రం మీరు 6ంటికి వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. రేపు సోమవారం ప్రత్యేకంగా ఉదయకాలం జుమ్మా ప్రేయర్ కాన్ఫరెన్స్ బిడ్డల కోసం ప్రార్థన జరుగుతుంది. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. కాబట్టి బాధ్యత కలిగిన తల్లిదండ్రులందరూ కూడా ఉదయకాల సమయంలో 4 గంటలకి మీరందరూ ప్రేయర్ కాన్ఫరెన్స్లో రావాలి. మనం అందరం కలిసి మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో సమూయేలు వంటి వారు లెగవాలి, ఇర్మియా వంటి వారు లెగవాలి, తిమోతి వంటి వారు లెగవాలి, తీతు వంటి వారు లెగవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాల నుంచి దేవుడు గొప్ప ప్రవక్తల్ని దేవుడు లేపాలి. మన బిడ్డల జీవితంలో మనం ఉజ్జీవాన్ని చూడాలి, ఒక బలమైన ఉజ్జీవం చూడాలి. బాధ్యత కలిగిన తల్లి తండ్రి చేయవలసిన పని ఏంటంటే ఉదయకాల సమయంలో మన బిడ్డల కొరకు మనం దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయటం, హృదయాన్ని కుమ్మరించుకోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులపైకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మన బిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థన చేద్దాం, హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకు కార్యాలు చేయడం కూడా చూద్దాం. గట్టిగా హల్లెలూయా. ఓకే, పేరెంట్స్ ప్రార్థన చేస్తే మేము నిద్రపోవచ్చు అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఒకళ్ళైతే 1000 మంది అంట, ఇద్దరైతే 10,000 మంది అంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన లెక్క అయితే ఇద్దరైతే 2,000 20,000 2,000, కానీ దేవుని లెక్క అయితే 10,000. కాబట్టి మీ పేరెంట్స్తో పాటు మీరు కూడా ఉదయకాల సమయంలో జుమ్మా ప్రేయర్ కాన్ఫరెన్స్లో ఏకీభవిస్తే మీరు అంత ఆశీర్వాదాన్ని వస్తారు. ఆమేన్. డోంట్ మిస్, గట్టిగా డోంట్ మిస్ యువర్ బ్లెస్సింగ్. ఆమేన్. ఓకే, నేను రేపు ఉదయం చూస్తాను. ఎంతమంది పిల్లలు కూడా వస్తారో చూస్తాం. కాబట్టి నేను చూడాలంటే మీరు కెమెరా కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇవి ప్రాముఖ్యమైన ప్రకటనలు. అలానే మందిరం యొక్క ఎక్స్టెన్షన్ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మనకి పార్కింగ్ ప్లేస్ కావాలి, దేవుడు సహాయం చేస్తాడు. ముందు మనం అందరం ఈ ఉపవాస ప్రార్థనలో దీనికోసం భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఈ శక్తి చేతో బలం చేతో కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. ఆమేన్. హల్లెలూయా. మనం ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఒక నెగిటివ్ ఫోర్స్ మనల్ని వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి దీనికోసం మనందరం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకోండి.
మహాపరిశుద్ధుడా మా తండ్రి, కనికరం కలిగిన దేవా, కృప కలిగిన దేవా, నీ దయా నీ కనికరం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విత్తబడిన వాక్యం బట్టి సేకరించబడిన కానుక మా మధ్యకు దైవజనులు జాషువా గారిని మా మధ్య నడిపించి ఎంతో అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు. ఎన్నో ఆసక్తికర విషయాల గురించి మీరు మాతో మాట్లాడారు. దైవజనుని యొక్క వ్యక్తిగత అనుభవాల ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ పునరుద్ధానపు దీవెనలతో నింపండి. ఈరోజు సాయంత్రం జరిగే కూడికలో కూడా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నాడు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకును గాక, మీ రాజ్యముకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు వేర్చినట్లు భూమి మీద వేరును గాక. మన దిన ఆహారము నేడు మా దయచేయండి. మాటలా ప్రార్థిస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలను తేకుండా దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మనోహరమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సాయంత్రం ఎన్ని గంటలకి అమ్మా? ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభ ప్రార్థన, ఖచ్చితంగా 8 గంటలకు ముగింపు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉదయం వచ్చిన మీరందరూ సాయంత్రం ఇంకా మీ ఫ్రెండ్స్ని, మీ స్నేహితులందరినీ కూడా సాయంకాలపు ఆరాధనకి మీరు ఆహ్వానించండి. మే గాడ్ బ్లెస్ యూ.